ఆస్తి పోగొట్టుకునేంత తప్పు ఏం జరిగింది? అంత కేర్లెస్గా ఎలా ఉన్నారు మీరు? సో అది నమ్మకం అంతే కదా. మన అక్క మనల్ని మోసం చేస్తారా అనుకున్నాను, యాక్చువల్గా ఆవిడే చేశారు. అంటే మీరు ఎక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదా మీరు? ప్రాబ్లం ఏమంటే మా అమ్మని అమ్మ అని, మా అక్కని మమ్మీ అని పిలిచేదాన్ని. ఏమి ఒక డ్రెస్ కొనుక్కున్నా ఇది నాకు బాగుంటుందని మా అక్క చెప్తేనే కొంటాను. సో మనం ఒక స్థలం కొనపోతున్నాం అంటే తప్పకుండా అక్కకి చూపించాలా. సో అక్క వచ్చి చూసినప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుంది, అక్కడ సునామీ వస్తుంది అని ఒకే మాటతో ఆపేస్తుంది అంతే. తన ఒక ల్యాండ్ విషయంలో కూడా మిమ్మల్ని చీట్ చేసిందని. డాక్టర్ ఎంబీబీఎస్కి చదవాలా, కొంచెం డబ్బులు కావాలంటే మేమిద్దరం ఒక స్థలం కొన్నాము. అది రాసి ఇచ్చేయమనేది, అది రాసి ఇచ్చేసి వచ్చేసాను. దాంతో ఇంకా అసలు నో కాంటాక్ట్. ఆ స్థలాని కోసం ఏమో కొన్ని రోజులు మాట్లాడింది. పిల్లలతో ఎలా ఉంటారు? అక్క పిల్లలతో తనకు తెలుసు కదా నేనేం తప్పు చేయలేదని. షీ కెన్ కాంటాక్ట్ మీ వెరీ వెల్ కదా. సో ఎందుకు వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయి నన్ను కాంటాక్ట్ చేయలేదని నాకు బాధ ఉంది. ఎప్పుడైనా మీరు ఫేస్ టు ఫేస్ ఎదురయ్యారా? ఇప్పుడు దాకా రాలా ఇంకా. అప్పుడు మీరు విడిపోయిన దగ్గర నుంచి? అవును, రాలా. పరిగెత్తుకొని ఆవిడనే కౌగిలించుకొని ఏడిసేసేస్తే అసేమైపోద్ది కదా. తప్పు నాది కాదు. ఏ రోజైనా ఒక రోజు వాళ్ళకి అర్థం అవుతుంది. ఎప్పుడైనా ఒంటరిగా ఏడ్చారా ఇంట్లో? చాలా సార్లు. ఏ విషయాలు ఏది గుర్తొచ్చి ఏడుస్తారు? అది ఇంకెవ్వరు అడిగినా నాకు వద్దు, మా అక్క అడగాలి అనుకుంటాను ఎప్పుడు. బికాస్ షీ ఈజ్ ఆల్వేస్ అ మదర్ ఫిగర్ టు మీ. అమ్మని కూడా మీరు అసహించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు? పిల్లలంటే అమ్మకి అందరూ ఒకటే కదా, నన్ను మాత్రం వేరే చూస్తారు. ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచే. సంపాదించినప్పుడు కూడా అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది. దీనికన్నా స్టూపిడెస్ట్ క్వశ్చన్ నాకు. నా బుక్లో మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా కన్యత్వం ఎప్పుడు కోల్పోయానో కూడా నాకు తెలియదు. ఆ ఫస్ట్ టైమే జరగలే అసలు. పాపం ఆయన సారీ ప్లీజ్ 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 అంటే వదిలేశాడు. నాకు ఎప్పుడు కావాలో నా వర్జినిటీ, నేను ఎవరితో ఉండాలనుకున్నానో అప్పుడు లేదు. మీ రిలేషన్స్ మీ కంటిన్యూస్గా చూసుకుంటే మదర్ మీద కంప్లైంట్ ఉంది, సిస్టర్ మీద కంప్లైంట్ ఉంది, ఈవెన్ బ్రదర్ని కూడా కంప్లైంట్ చేశారు తను కన్నింగ్ అని. అండ్ లవ్ స్టోరీస్ కూడా అలాగే చెప్తున్నారు. సో ఎక్కడ తేడా వస్తుంది? మీరే తప్పే ఉండొచ్చుగా. అండ్ మీ లవ్ స్టోరీ విషయానికి వస్తే నితీష్ కుమార్ లాస్ట్ అతనితో 10 years మీరు అందరితో 10, 7, 4 అంతే. అందరితో అంటే ఎంతమంది? ఒక ప్రాబబ్లీ 7-8 పీపుల్. సో ప్రాబబ్లీ నేను కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇప్పటికి నాకు పెళ్ళి అయ్యేదేమో. మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? 42. బ్యాంక్ బ్యాలెన్స్ లేదా అసలు? లేదు. ఇప్పటికీ స్టిల్ లావిష్గానే స్పెండ్ చేస్తారు? లావిష్గా అని నేనేం చెప్పలేదు. లావిష్గా మీన్స్ అంటే కంఫర్టబుల్ లైఫ్. ఓకే, లావిష్గా మీన్స్ అంటే మీరు డైలీ ఖచ్చితంగా ఇంట్లో ఒక 5-6 వచ్చైనా తినాలి, తాగాలి, పడుకో, అంటే అక్కడ స్పెండ్ చేస్తారు ఎవ్రీడేనా ఆల్మోస్ట్? అవును. అది మీరే ఖర్చు చేస్తారంట? అవును. అండ్ మీరు మందు పార్టీలలో కూడా అమ్మాయిల కంపెనీని ఎక్కువ కోరుకుంటారంట? ఎందుకంటే అబ్బాయిల కంపెనీ ఎండ్ ఏం అడుగుతారో నాకు తెలుసు. సో ఐఎమ్ ట్రయింగ్ టు బై లవ్ విచ్ ఇస్ స్టిల్ టిల్ టుడే మై ఫాల్ట్. అలాంటి రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు టైర్డ్ అయిపోయి పడుకునే వాళ్ళంట? అదంతా లేదు. రెస్ట్లెస్ అయిపోయారంటే ఇంకా వాళ్ళ ఇష్టానికి డ్రెస్సులు ఎత్తేస్తారు. అంత కాన్షియస్గానే ఉంటాను. ఓకే. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీరే అన్నారు ప్రొడ్యూసర్ని అడ్జస్ట్ చేయాలని. అది అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఎప్పుడన్నా? మీటు కాస్టింగ్ ఎప్పుడు? ఒక్క ఫిలింకి అలా వచ్చింది. అది ఫిలిం అంతా అయిపోయినాక ఒక రేపు వెళ్తున్నానంటే ఈరోజు ఆ డైరెక్టర్ ఫోన్ చేసి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ముందు గతంలో మీరు డబ్బుల కోసమే చేశారు. అవును. అమ్మ చేయించారు. అవును. ఇది మీ ప్యాషన్, మీ ప్రొఫెషన్, దీనికోసం ఎందుకు చేయకూడదు? నాకు ఒక్క రోజుకి 10,000 రూపీస్ దొరికితే షూటింగ్లో ఇలాంటి పని ఎప్పుడు చేయనని ప్రామిస్ చేశాను. బట్ 3 lakhs పర్ డే వచ్చినప్పుడు 15 lakhs 1 నైట్కి అడిగారు. ఓకే. ఇప్పుడు ఈ 3 lakhs 15 lakhs 15 lakhs ఈజీ, బట్ దేవుడిని ఏమార్చగలదువా?
ఎస్ ఎస్. ఆ భయంతో వద్దు అదంతా వద్దు అని ఇలా చేసింది. తను ఏదో సమ్ బ్రాస్లెట్ సంథింగ్ ఏదో కనబడుతుందని షార్ట్లో చెప్పినందుకు కానీ ఏదో ఇష్యూ అయిందని. వెరీ ఫస్ట్ షాట్ నేను కింద నిలబడి ఒక కాఫీ కప్ పెట్టుకొని ఉండాలా, ఆమె పైన నుంచి వచ్చి నా కాడ కాఫీ తీసుకోవాలా. అప్పుడు నేను అలా పైన చూశాను కదా, చూడకూడదని కూడా నాకు తెలియదు. పైన నుంచి వస్తున్నానంటే పైన చూస్తాం, చూస్తే నాకు ఆవిడ ప్యాంటీస్ అవన్నీ కనిపించింది. ఓకే. అప్పుడు నాకు చాలా సిగ్గేసింది. సో అది అలాగా నేను చెప్పాలని నేను డ్యాన్స్ ఆడుతున్నాను, అయ్యో ఆమె కనిపిస్తుంది, మిగతా వాళ్ళు చూసేస్తున్నారని. అప్పుడు పక్కన వచ్చి కట్, నెక్స్ట్ షాట్ కొంచెం క్లోజ్లో పెట్టి అది తీసుకోవాలా. ఇప్పుడు చెప్పేదానికి వస్తే నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని అలా పట్టాడు. ఆమెకు అది కూడా చెప్పకూడదంట. లేదు, నాకు వార్నింగ్లు వచ్చాయంటే వచ్చాయి. వచ్చింది, ఒకే ఒక వార్నింగ్ వచ్చింది. అది కూడా ఆయన పేరు నేను చెప్పను, ఆయనకి అర్థమయ్యి ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఆయనకి అర్థమైపోద్ది. ఆయనతో ముందు రోజు తాజ్లో వీఆర్ హ్యావింగ్ ఎ డ్రింక్, అప్పుడు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రోజు నాకు ఒక ఆఫర్ వచ్చింది, కొచ్చిన్లో ఒక షో చేయాలని, ఓపెన్ స్టేజ్. సరే అని ఒప్పుకున్నాను. అది ఒప్పుకొని ఈవినింగ్ నాకు మళ్ళీ నా ల్యాండ్లైన్ ఫోన్ వస్తుంది, యు ఆర్ నాట్ కమింగ్, ఇఫ్ యూ కమ్ ఐ విల్ షూట్ యూ. ఐ సెడ్ బాల్స్, ట్రై ఇట్. ఇలాంటి కొబ్బరిమట్ట క్యారెక్టర్లు వచ్చాయి కాబట్టి ఇక ముందు కూడా మీరు ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు, పవన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తారా? ఎక్స్పోజింగ్స్ అంతా అయిపోయిందండి. ఐఎమ్ ఆల్రెడీ 42, 23లోనే మొత్తం చూపించేశాను. ఇప్పుడు మంచి యాక్టింగ్ చూపించాలా. ఈ నాకు తెలిసిందంటే ఈ సినిమాకి పాపం రాజేష్ గారు చాలా కష్టపడ్డారు. అంటే ఏంటి, ఫిజికల్గా కాకుండా ఫినాన్షియల్గా కూడా చాలా కష్టపడ్డారు. నేను అమ్మో ఇవన్నీ మనకు తెలియదు, అసలు ఏడవటం అంటే రాదు, అంటే వచ్చి కానీ. మీ ఇద్దరు పేరు బాగా నచ్చింది, కత్తి మహేష్. కత్తి క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. అవునవును, బాగా. యాక్చువల్లీ నాకు ఆయన ఎవరనే తెలీదు. ఇప్పుడే ఆయన ఎంత కాంట్రవర్సీ కింగ్ అదంతా విన్నాను. ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సురేష్ బాబు హీరో, వాట్ హీరో. ఆ సినిమాకి సంబంధించిన దాకా ఒక బంచ్గా ఒక 10-15 సీన్లు తీసేసి అవి 2-3 సినిమాలకు వాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఒక ఇంట్లో ఒక 4 సీన్లు తీస్తారు, అదే హస్బెండ్తో పక్కన ఒక ఇల్లు తీస్తారు. ఏమంటే ఆ ఇల్లు దొరకలేదు మేడం అంటారు, ఓకే అంటాను నేను. టోటల్గా అది వేరే పేరు మీద రిలీజ్ అవుతుంది, పోస్టర్ ఉంటుంది. ఈ డ్రెస్ ఇది వేరే పోస్టర్ ఉంటుంది. అప్పుడు అర్థం చేస్తున్నాను వీళ్ళు ఎంత బ్రెయినీ పీపుల్ అని. సినిమాకి ఇంత అని తీసుకునే వాళ్ళ ఒక డే పర్ డే. సో అలా తెలిసినప్పుడు మీరు సీన్కి ఛార్జ్ చేయాలి, ప్రతి సీన్కి ఛార్జ్ చేయాలి. సీన్స్కి చేయాలి, అది అంత ఇప్పుడే కదా మిమ్మల్ని కలిసాను, అప్పుడే కలిసి ఉంటే ఆ పని చేసేదాన్ని. ఈ ఐడియా నాకు ఎవరి నా మీద పంచ. హలో అండి, ఈరోజు మన ముందు సౌత్లో దాదాపు అన్ని రాష్ట్రాలకు పరిచయం ఉన్న ఒక ప్రముఖ నటి ఉన్నారు. కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, జనరల్గా మన సొసైటీలో ఒక వ్యక్తిని ఏదైనా తప్పుడు పరిస్థితుల్లో చూసినప్పుడు నిజానిజాల్ని కూడా నిర్ధారించుకోకుండా వాళ్ళని అదే ముద్రతో చూడడం అన్నది సర్వసాధారణం. చెవులతో విన్న ప్రతీదీ నిజం కాకపోవచ్చు, అలాగే ఒక్కోసారి కళ్ళతో ప్రత్యక్షంగా చూసింది కూడా నిజం కాకపోవచ్చు. ఒక్క మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చేమో, కానీ ఒక సంఘటన చూసో లేదా నోట్లోంచి తడబడి బయటకు వచ్చిన ఒక మాట వినో ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయడం అన్నది కరెక్ట్ కానే కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన ముందున్న ఈ గెస్ట్ యొక్క జీవితం కూడా ఎన్నో అపార్థాలతో ఎన్నో మలుపులు తిరిగింది. సినిమాలో ఆవిడ చేసిన క్యారెక్టర్స్ని చూసి ఆవిడ క్యారెక్టర్ని డిసైడ్ చేశారు. కానీ తెరపైన అంత విచ్చలవిడిగా కనపడే ఆవిడ తెర వెనక ఎంత సౌహృదయంగా ఉంటుందో, ఆవిడ జీవితం ఎన్ని విషాదాలని చూసిందో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో ఆ గెస్ట్ పేరు షకీలా అండి. ఆవిడ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ విషయాలు ఏంటో మరి ఆవిడని అడిగే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి సార్ మీరేంటి? అదే సార్ కొబ్బరిమట్ట ఇంటర్వ్యూ అని చెప్పారు కదా సార్. సాయి రాజేష్ గారు కాదండి, మా మేనేజర్ కొబ్బరిమట్ట ఇంటర్వ్యూ టీఎన్ఆర్ గారు ఎక్కడికి వెళ్ళకండి. అదేంటి ఇప్పుడు షకీలా గారిది కదా.
కాదు సార్, ముందు నన్ను చేసేసేయండి సార్, పని అయిపోతుంది. మీ ఆతృత మీరు మళ్ళీ చేస్తారో లేదో రెండో ఇంటర్వ్యూ అని మా భయం. ఒకటి చేస్తాను సంపూర్ణమైన మీది ఇద్దరితో కలిపి చేస్తా అని చెప్పారు. ఇప్పుడు నీ పొద్దునంతా కష్టపడి మన స్క్రిప్ట్ షకీల గారిది మొత్తం ఆవిడ వికీపీడియా అన్నీ చూసి కష్టపడి చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంటే నాకు నోరు మిగలదు. సరే అండి, అయితే ఆవిడ గురించి ఒక మాట నేను చెప్పేసి సినిమా గురించి సినిమా గురించా ఆవిడ గురించి సినిమా గురించి ఓకే చెప్పండి. కొబ్బరిమట్ట స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ రోల్, ఎవరైనా నేను ఇప్పటివరకు సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయలేదు కదా, ఎవరితోనైనా పని చేస్తే ఎలా ఉంటుందని మనసులో అనుకోగానే ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో తెలియదు కానీ షకీలా గారు మనసులోకి వచ్చారన్నమాట. ఓకే, అసలు సంబంధం లేదు, ఆవిడ చేసిన సినిమాలకి ఈ క్యారెక్టర్ అసలు సంబంధం లేదు, కానీ ఎందుకో మనసులోకి వచ్చారు. ఇప్పటివరకు పని చేయలేదు కాబట్టి అసలు ఆవిడని ఎలా పట్టుకోవాలి, ఎక్కడుంటారు ఏంటి తెలియక ఫైనల్లీ పట్టుకొని షూటింగ్కి తీసుకొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడని అర్థం చేసుకోవాలంటే ఆవిడ సినిమాలు కాదు, ఆవిడతో పని చేస్తేనే ఆవిడంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, ఆవిడ ఎంత మంచి నటో ఎంత మంచి హ్యూమన్ బీయింగో ఆవిడతో వర్క్ చేస్తేనే మాకు అర్థమైంది. ఆవిడతో మళ్ళీ మళ్ళీ పని చేయాలని, ఎప్పుడెప్పుడు పని చేయాలని, మళ్ళీ మళ్ళీ పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీరు ఒకసారి కొబ్బరిమట్ట చూసిన తర్వాత అయ్యో చూసాను అంటే చెప్పొచ్చో లేదో మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి మీకే తెలిసి ఉంటుంది. చూశాను కాబట్టి చేస్తున్నాను. డెఫినెట్గా అంటే నాకు మొత్తం ఇంటర్వ్యూస్ చూడడంలో అవన్నీ మొత్తం ఆవిడ విషయాలన్నీ తెలుసుకోవడంలో నాకు అర్థమైపోయింది. అంటే మీరు వర్క్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువగా తెలిసి ఉండొచ్చు బహుశా. ఓకే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకే, మనం ఇలాగ వద్దు, ఇందులో వద్దు, మన ఇంటర్వ్యూలో చేద్దాం. మనం సంపు అండ్ ఇద్దరిని కలిపి చేసినప్పుడు అండ్ సినిమా గురించి ఎట్లాగో మాట్లాడతాము. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కొబ్బరిమట్ట. థ్యాంక్ యూ సార్. మీరు మరీ షకీలా గారి గురించే కాకుండా కొద్దిగా మా కొబ్బరిమట్ట గురించి కూడా అడిగితే మా సినిమాకి ప్రమోషన్కి ఉపయోగపడుతుందండి. అసలు ఇంటర్వ్యూ చేస్తుంది ఆ సినిమా గురించి కదా, తప్పకుండా. థ్యాంక్ యూ రండమ్మా, మీరు రండి. ఓకే అండి, షకీలా గారు వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తూ ఒక ఇంటర్వ్యూ చూశాను మలయాళం. అంతా ఓకే, మీరంతా చూస్తూ అన్ని వీడియోస్ చూస్తూ ఒక మలయాళం ఇంటర్వ్యూ చూశాను నేను. అదేంటన్నారు, నాకు భాష రాకపోవడం వల్ల కొంచెం అర్థం కానట్టు ఉంది. అది ఆవిడని ఏదో అన్నారు, మీరు ఏదో చాలా సీరియస్ టోన్లో ఏదో అన్నారు. ఏంటది తనని అంటే చాలా అన్నారు అవి. ఏంటది? ఏమో ఏదో డిబేట్ లాగా మాట్లాడాలని అనుకొని ఆమెకి అర్థమే కాల, అసలు ఏం క్వశ్చన్ అడగాల, ఏమేమో అడిగారు. ఏంటది? నాకు తెలీదు పర్టికులర్గా ఇది ఏది అడుగుతున్నారు. ఏదో అన్నారు మీరు, పెగ్గేస్తే మీకు. ఓ అది వచ్చి అవి ఏమనిందంటే తులసి అంటారు, కుంకుమ పసుపు పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటే మలయాళం మొగోళ్ళకి ఇష్టం, అలాంటి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అనుకుంటారు. కాకపోతే సెక్స్ అని అనుకుంటే మాత్రం మీ ఫేసు మీరు వచ్చేస్తారు, మీ ఇమేజ్ వచ్చేస్తుంది అని అనింది. దీనికి ఏం రెమెడీ అని అడిగింది. దీనికన్నా స్టూపిడెస్ట్ క్వశ్చన్ నాకేం తెలియలా. సో నేను చెప్పాను, నాలాగా రోజు హాఫ్ తాగండి, బాగా భోంచేయండి, లావు ఎక్కుతారు, అప్పుడు ఇంకా నా ఇమేజ్ ఎందుకు వస్తుంది, మీ ఇమేజ్నే మీ హస్బెండ్స్కి వస్తాయని చెప్పాను. ఓకే అండ్ ఓకే, మన ఇంటర్వ్యూ ఒక 3 hours ఉంటుంది, మరి మీకు ఓకేనా? యా షూర్ లక్కీ ఇనఫ్ అండి, మీరు ఇంటర్వ్యూ తీస్తున్నారంటే 3 hours కాదు, 3 days కూడా తీసుకోండి. థ్యాంక్ యూ అండ్ యూ కెన్ టేక్ యువర్ టీ అండ్ సిగరెట్ బ్రేక్ ఆల్సో. యా షూర్. రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షకీలా ఈజ్ ఒరిజినల్ నేమా మీది, లేకపోతే మార్చారా? ఒరిజినల్ నేమా? అండ్ ఏంటి అమ్మ నాన్న పేరు ఏంటి? అమ్మ నాన్నల పేరు ఏంటి? చాంద్ బాషా, చాంద్ బేగం. అంటే వాళ్ళది అంటే మీకు అది నాకు మొన్న కలిసినప్పుడు అన్నారు లవ్ మ్యారేజ్ అవునా కాదో అని డౌట్ ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎవరికైనా అలా ఉంటుంది ఆ పేరు. ఈయనేమో చాంద్ బాషా అంటారు, నాకు తెలియదు. నాకు చాంద్ బాషా పేర్లు ఉన్నాయి, చాంద్ బేగం పేర్లు ఉన్నాయి, కాకపోతే వీళ్ళకి లవ్ మ్యారేజ్ అని తెలుసు. కరెక్ట్గా ఇలాంటి నేమ్లు సెట్ అవుతాయా అని నాకు ఒక డౌట్. అవును, అంటే ఇప్పుడు అంటే నాకు దాంట్లో తెలియదు ముస్లిమ్స్లో ఎలా ఉంటుంది అన్నది. మరి అన్ని హిందువులలో అంటే ఇంటి పేరు ఒకేలా ఉండదు అని, అంతేనా? ఒకేలా ఉన్నాయి, ఇద్దరు జంటలు కలవరు అని, అంతే? అవును, అంతేనా? అలాగా. ఓకే మరి ఏంటి డౌట్ క్లియర్ అయిందా మీది? ఇద్దరు లేరే ఇప్పుడు, ఉన్నప్పుడు కూడా ఇలా ఇంత ధైర్యం లేదు మాట్లాడేదానికి. ఓకే అంటే ఏంటి షకీలా ఇప్పుడు ఎవరు లేని ఒంటరి అని అంటూ ఉంటారు. ఎందుకు ఎందుకు లేరు? ఎవరు అందరూ ఏమైపోయారు? నా తమ్ముడు ఉన్నాడు తిరువాన్మూరు, చెన్నైలో.
మా అక్క నాతో మాట్లాడలేదు, యాజ్ యూజువల్, అది అందరికీ తెలుసు. అంతే, ఇంకా బ్రదర్స్, సిస్టర్స్, మదర్, ఫాదర్ అందరూ చనిపోయారు. సో ఒంటరిగా ఉన్నాను. మదరు ఇద్దరు ఎలా చనిపోయారు వాళ్ళిద్దరు, మదర్ ఫాదర్? హార్ట్ అటాక్, ఓల్డ్ ఏజ్. ఓకే ఓకే. అంటే ఏంటి అంటే చాలామంది ఓకే ఇంటర్వ్యూస్లో అన్నీ చూశాను నేను. ఏంటి అంత ఆస్తి పోగొట్టుకునేంత తప్పు ఏం జరిగింది? అంత కేర్లెస్గా ఎలా ఉన్నారు మీరు? కేర్లెస్ కాదు, నమ్మాను అంతే. అక్కకి ఇచ్చారు డబ్బు? అక్కకే. ఎంత డబ్బు ఇచ్చారో తెలుసుకోవచ్చా? మోర్ దెన్ 2C అని తెలుసు, అది ఎంత అని కరెక్ట్గా లెక్కలేవు. సో అది నమ్మకం అంతే కదా. మన అక్క మనల్ని మోసం చేస్తారా అనుకున్నాను, ఆఖరికి ఆవిడే చేశారు. అంటే ఎలా అంటే నేను అనేది అంటే డబ్బులు వచ్చిన రెమ్యునరేషన్ వచ్చినట్టుగా తనకి ఇచ్చేవారా ఎట్లా? అంటే ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఎంత అని బ్యాంక్లో వేస్తాము, నాకు తెలియదు వేరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను ఇన్నసెంట్గా పోర్ట్రేట్ చేసుకోవాలనే ఐడియా లేదు. నిజంగానే నాకు పొద్దున్న నుంచి నాకు వర్క్ ఉండేది. సో నేను బ్యాంకుకి ఇప్పుడు దాకా వెళ్ళటం నాకు రాదు, తెలీదు. సో తమ్ముడు డేట్స్ చూసుకునేవాడు, పేమెంట్స్ అంతా తనే తీసుకున్నాడు, ఇంట్లో పెడతాం. సో మా అక్క వచ్చి మమ్మీకి చెప్పారంట, ఇంట్లో అక్కడక్కడ పెడితే ఐటీ ప్రాబ్లం వస్తుంది, అది ఇది, బికాజ్ మమ్మీ ఈజ్ ఇల్లిటరేట్ వస్తుంది, అందుకు నా కాడ ఇచ్చి పెట్టండి అని. అంటే నమ్మకంగా ఫస్ట్ కూతురు కదా, ఆమె ఇచ్చిందంట. అది ఇలాగే మా అమ్మ నేను అడిగినప్పుడు చెప్పిన కథ. అంటే మీరు ఎక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదా మీరు? అనుకున్నాను చాలాసార్లు, బట్ మా అక్క వదలదు. మా అక్క అంటే ప్రాబ్లం ఏమంటే, మా అమ్మని అమ్మ అని, మా అక్కని మమ్మీ అని పిలిచేదాన్ని. సో అంత క్లోజ్ ఆవిడ నాకు. ఏమి ఒక డ్రెస్ కొనుక్కున్నా ఇది నాకు బాగుంటుందని మా అక్క చెప్తేనే కొంటాను, మా అమ్మ చెప్తే కూడా కొనను. సో మనం ఒక స్థలం కొనపోతున్నామంటే తప్పకుండా అక్కకి చూపించాలా. సో అక్క వచ్చి చూసినప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుంది, అక్కడ సునామీ వస్తుంది అని ఒకే మాటతో ఆపేస్తుంది, అంతే. సరే అక్కకు వద్దనుకుంటానని ఇంకా కొనను. బిఫోర్ మీరు మహానటి సినిమా చూసారా? చూశాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలా ఇన్సిడెంట్స్ నాతో సంబంధం, అది అందరూ ఆర్టిస్ట్కు ఉంటుంది ఆ మాట మాత్రం. ఇప్పుడు నాకు, సావిత్రి అమ్మకి అని మాత్రం కాకుండా చాలామంది ఆర్టిస్టులకి ఆ ఫీలింగ్స్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న విషయాలు, ఒక ఎరేజర్ పెడితే ఇది మనకు కొనలేము చిన్నప్పుడు, అది 2 రూపీస్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, సార్ మీరేనా? నేను వాడనుకున్నాను. ఓకే, ఒక ఎరేజర్ ఉంటుంది, అది మన 2 రూపీసే ఉంటుంది, మనకు కొనలేము. అప్పుడు నేను బాగా డబ్బు సంపాదించినప్పుడు మా అక్క కొడుకు, అక్క కూతుర్లు, చెల్లెలు కూతుర్లు బాగుండాలా, వాళ్ళు ది బెస్ట్ వాళ్ళకి ఇవ్వాలా అని మనం అంతా వాళ్ళకి చేస్తాం. సో ఇది అందరు ఫ్యామిలీలో వచ్చేదే కదా. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలా. అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్కి రాకూడదని మాత్రం కొంచెం జాగ్రత్త పడాలని అప్పుడు అనుకున్నాను ఆ పిక్చర్ చూసి. మహానటి. అయ్యా, ఓకే ఓకే. దాంట్లో ఏదన్నా మీకు కోఇన్సిడెన్స్ అయిందా? ఏదైనా అంటే చాలా వరకు కాకుండా ఏదైనా పర్టికులర్గా ఒక సీన్ బాగా కనెక్ట్ అయిన సీన్? చాలా ఉందండి. అంటే యాక్టింగ్ అంటే ఏమని తెలీదు, ఏదో వచ్చేసాను. బట్ ఏది చేసినా క్లాప్స్ వచ్చేది. అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ ఐ వాజ్ 16-17. అండ్ ఎవరికైనా ఇవ్వాలా అనుకుంటే అది విత్ హార్ట్ ఇస్తాను. ఇంత మనకు ఎత్తి పెట్టుకోనంత కాదు, ఏదైనా వచ్చి హెల్ప్ అని అడిగితే చేయాలి, అది చేస్తాను. సో కొన్ని వీఆర్ గెటింగ్ అలాంగ్ అని చెప్పాలి. అక్కది బిఫోర్ దట్, అంటే మీరు ఏదైతే డబ్బులు ఇచ్చారో దానికి బిఫోర్ ఆవిడ స్టేటస్ ఏంటి? మా అక్క మాతోనే ఉండేది. షీ హ్యాడ్ 2 children దెన్. 3rd బేబీ డెలివరీ తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు ఇంకా స్థలం లేదు ఇంట్లో, అంటే మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అప్పుడు అక్క మారారు, అప్పుడు దాకా మాతోనే ఉండేది. సో వాళ్ళ హస్బెండ్ ENT స్పెషలిస్ట్, షీఈస్ గాట్ సెకండ్ మ్యారేజ్. సో ఏదో ఆయన ఇచ్చేది, ఇంకా మా మమ్మీ డాడీ రన్ చేసేదే ఫ్యామిలీ. తనే ఒక ల్యాండ్ విషయంలో కూడా మిమ్మల్ని చీట్ చేసిందని? అవునండి, చీటింగ్ కాదు అది. అడిగింది లాస్ట్ కూతురికి డాక్టర్ MBBSకి చదవాలా, కొంచెం డబ్బులు కావాలంటే మేమిద్దరం ఒక స్థలం కొన్నాము, అది రాసి ఇచ్చేయమనేది, అది రాసి ఇచ్చేసి వచ్చేసాను.
దాంతో ఇంకా అసలు నో కాంటాక్ట్. ఆ స్థలాని కోసం ఏమో కొన్ని రోజులు మాట్లాడింది. పిల్లలతో ఎలా ఉంటారు? అక్క పిల్లలతో రిలేషన్? ఇప్పుడు ఎవరూ లేరే. అదే నాకు ఏమంటే అక్క ఫైన్, అక్కకి తెలుసు నాకు ఆమె తప్పు చేసిందని, ఆమె మాట్లాడకుండా ఉండటం న్యాయం. ఆ అక్క లాస్ట్ కూతురుకి అసలు ఏమి చెప్పకూడదు, ఎందుకంటే షీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. తను కూడా ఇప్పుడు దాకా నాకు ఇప్పుడు డాక్టర్ అయింది, డెంటిస్ట్ అయింది, తనకు తెలుసు కదా నేనేం తప్పు చేయలేదని. షీ కెన్ కాంటాక్ట్ మీ వెరీ వెల్ కదా. సో ఎందుకు వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయి నన్ను కాంటాక్ట్ చేయలేదని నాకు బాధ ఉంది. ఎప్పుడైనా మీరు ఫేస్ టు ఫేస్ ఎదురయ్యారా? ఇప్పుడు దాకా రాలా ఇంకా. అప్పుడు మీరు విడిపోయిన దగ్గర నుంచి? అవును, రాలా. మాకు తెలుసు వీళ్ళు ఒక పెళ్ళికి వస్తున్నారంటే వాళ్ళు అడుగుతారు తనకిచ్చారా ఇన్విటేషన్ అని. ఇవ్వబోతున్నాం అని ఏదైనా వీళ్ళు వచ్చి చెప్తారు కదా మనకి ఇచ్చే ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని అడిగారమ్మా అని. అప్పుడే నేను ఏదైనా కవర్లు వేసి ఇచ్చేసి నేను రాలేను, నేను ఊరు వెళ్తున్నానని చెప్పేసాను. ఐ డోంట్ వాంట్ ఫేస్ ఇట్. అది ఎంత తట్టుకుంటానా అని నాకు తెలీదు. పరిగెత్తుకొని వెళ్ళి ఆవిడనే కౌగిలించుకొని ఏడిసేసేస్తే అసహ్యమైపోద్ది కదా. సో ఐ డోంట్ వాంట్ టు ఫేస్. వేరేమీ లేదు, అంత కోపం లేదు, ఏమీ లేదు. తప్పు నాది కాదు. ఏ రోజైనా ఒక రోజు ఆమెకు అర్థం అవుతుంది. అది ఎప్పుడైనా ఒంటరిగా ఏడ్చారా ఇంట్లో? ఎప్పుడైనా? చాలా సార్లు. ఏ విషయాలు ఏది గుర్తొచ్చి ఏడుస్తారు? ఇదే లైక్ మనం రక్తం అని లేకుండా నీ లైఫ్ ఎలాగా, నీకేంటి, యు ఆర్ నాట్ మ్యారీడ్, నో చిల్డ్రన్, నో ఫ్యామిలీ, నువ్వేంటి మన సొంతంలో అడిగే వాళ్ళు లేరు. అది ఇంకెవ్వరు అడిగినా నాకు వద్దు. మా అక్క అడగాలి అనుకుంటాను ఎప్పుడు, బికాస్ షీ ఈజ్ ఆల్వేస్ అ మదర్ ఫిగర్ టు మీ. ఆమె కూడా ఇది అడగలేదే, ఏంటి ఒంటరిగా ఉంది, అందరి కాడ కనుక్కుంటుంది ఎలా ఉంది, అదే ఇంట్లో ఉందా, ఏం చేస్తుంది అని. బట్ ఒక కర్టసీ కూడా అడగాలని లేదే. ఏం మనం ఒక ఆర్ఫన్ అయిపోయామా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అండ్ ఒక గ్రేట్ ఇన్సల్ట్ మీకు అయిందని అక్క ద్వారా, అక్క ఆ ఫ్యామిలీలో సమ్. అవును, అది ఏంటి నాకు డీటెయిల్గా తెలియదు. ఒక అక్క కొడుకుకి పెళ్ళి వచ్చి నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చింది, చీర పెట్టి రావాలని. సరే అది వెళ్ళాను. నేను ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్ళాను, పెళ్ళికి రాలేనని. వెళ్తే మా చుట్టం అందరూ కూర్చొని ఉన్నారు. నేను డైరెక్ట్గా స్టేజ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే స్టేజ్లో అందరూ ఫోటోలు పోసిస్తారు కదా, నేను నిలబడి ఉన్నాను. కాసేపులో ఏం సౌండ్ వచ్చిందంటే పెళ్లి కూతురు స్టేజ్ మీద లేదని. సరే నేను అనుకున్నాను ఏదో వాష్రూమ్ పోయి ఉంటుందేమో, ఎంతసేపు నుంచి నిలబడదేమో అని నేను అన్నాను. నేను దిగిపోయి తర్వాత వస్తానని. నేను దిగేటప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పైకి వచ్చింది. అప్పుడు కూడా అనుకున్నాను వాష్రూమ్ నుంచి వస్తుందని. ఒక 5 minutes కూర్చున్నాను. మా అక్క నన్ను వెళ్ళొద్దు ఉండు, పైకి వెళ్ళొద్దు ఉండు అంటుంది. నాకు ఇరిటేట్ అయింది, ఎందుకంటే నేను వేరే ఒక చోటు కూడా వెళ్ళాలా, ఏంటి వెళ్ళొద్దు అంటుంది అని నేను చెప్పాను, నేను ఇచ్చేసి వెళ్ళిపోతానని. సో పైకి వచ్చేసాను. వస్తే మా అక్క కొడుకు పక్కన నేను నిలబడితే మా అక్క రెండో కూతురు మధ్యలో వచ్చింది, కొంచెం దూరం అయ్యాను. ఇంకొక కూతురు మధ్యలో వచ్చింది, ఇంకొంచెం సపరేట్ అయ్యాను. మా అక్క వచ్చి నిలబడింది. ఇప్పుడు నాకు అర్థం కాల. బట్ లాస్ట్ ఫైనల్కి నాకేదో వీళ్ళు నన్ను ఏదో ఫీల్ అయ్యాను. వీళ్ళు ఏదో మనల్ని దూరం చేస్తున్నారా, వీళ్ళు ఏదైనా చెప్తారా అని నా లోపల నాకు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే ఏడ్చేసాను ఆన్ ద స్టేజ్. వచ్చేసింది టీయర్స్. ఇంకా నేను కంట్రోల్ చేయకుండా నేను పరిగెత్తుకొని బండికి వెళ్ళిపోయాను. ఒక 2-3 రోజులు చాలా టెన్షను. దాని తర్వాత మా అక్క ఫోన్ చేసి నీ కాల్లో పడతాను సారీ అంటే అందరి ముందు అసైన్ చేసేసి ఇప్పుడు కాళ్ళు ఎందుకు పడుతున్నారు, అసలు ఏమైందంటే ఆ అమ్మాయి వచ్చి ఏ సినిమా ఆర్టిస్ట్ రాకూడదు అనింది అని చెప్పారు. ఓకే, అబ్బాయి ఏమంటాడు? అక్క కొడుకు అమ్మాయి చెప్పేదే కదా, లవ్ మ్యారేజ్ కదా. తను ఇది ఖుష్బూ సంబంధించిన ఖుష్బూ వాళ్ళ మేనేజర్ వాళ్ళ అన్న కూతురు. ఖుష్బూ రాలేదా పెళ్ళికి? ఏమో నాకు తెలియదు. ఓకే ఓకే ఓకే. మరి మీరు ఎప్పుడు అంటే ఓకే లవ్ స్టోరీస్ తర్వాత వద్దాం మనం. ఇప్పుడు ఓకే, ఇంకొకటి అమ్మను కూడా మీరు అసహించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు అసహించుకున్నదంటే? హేట్ బికాస్ ఆమె సంపాదించి చేర్చి పెట్టబడలా, నేను సంపాదించిందన్నా ఎత్తిపెట్టి ఉండాలా.
ఫైనలీ వెన్ షీ వాజ్ ఇన్ అవర్ డెత్ బెడ్, అప్పుడు డయాలిసిస్ అంతా చేయాల్సి వచ్చింది, నా కాడ పైసా లేదు. అప్పుడు మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఏడిసాను నేను, ఎందుకక్క నేను సంపాదించిందన్నా ఎక్కడన్నా స్థలం గిలం కొనిపెట్టి ఉంటే ఇప్పుడు నేను అమ్మి మమ్మీకి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా అంటే, అప్పుడు మా అక్క అన్నది, నువ్వు నన్ను అడగబాక, హాస్పిటల్లో ఉంది కదా మీ అమ్మని పోయి అడుగు, స్థలం ఏదన్నా కొని దాని మీద పెడితే పచ్చి పరందరం అంటే ద బర్డ్ విల్ ఫ్లై, ఏదన్నా కొని పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పిందే మీ అమ్మ అని. అది నాకు చాలా హర్ట్ అయ్యాను. నేను వేరే గమ్ముగున్నాను. ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి మమ్మీని చూస్తూ అడిగాను ఈ మాట. మమ్మీ షాక్ అయ్యారు. అది ఇప్పుడు చెప్పిందా, నేను ఎప్పుడో చెప్పానమ్మా, అది చూసుకొని నాకు నువ్వు ట్రీట్మెంట్ చేయకుండా పోతావా అనేది. అదే లేదులే, అంతా అయిపోయింది, ట్రీట్మెంట్ అంతా చేసుకోండి, బట్ ఎందుకు మమ్మీ ఇలా చెప్పారని. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు, పిల్లలంటే అమ్మకి అందరూ ఒకటే కదా, నన్ను మాత్రం వేరే చూస్తారు. ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచే సంపాదించినప్పుడు కూడా అప్పుడు కూడా అంతే. అండ్ మీ ఆత్మకథలో కొంచెం కంటెంట్ నేను చదివాను, తెలుసుకున్నాను. దాంట్లో ఏముందంటే మీరు చెప్పిందే, అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది. అవును. ఏంటి ఆ రోజు జరిగింది? ఏం జరగల, ఇదే జరిగింది. అంటే తర్వాత అలాగే అది కొనసాగిందా సినిమా? అప్పటికి మీరు హీరోయిన్ కాలేదు? లేదు. అప్పుడు అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ సినిమా వచ్చి ఆ ఫిలిం ఓకే అయింది కూడా, ఆ ప్లే గర్ల్స్ అనే పిక్చరు. అది జరిగిన తర్వాత ఎలా వెళ్ళాలా, ఏంటి రూట్ నెక్స్ట్ ఫిలింకి అని అంతా తెలీదు. సో ఆ టైంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆమె మాట్లాడింది, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళు అని. అమ్మ చెప్పారు, మా అక్కతోనే వెళ్ళాను ఫస్ట్. సో అది రెగ్యులర్గా నడిచేదా? ఆ ఫస్ట్ టైమే జరగలే అసలు. పాపం ఆయన సారీ ప్లీజ్ అంటే వదిలేశాడు. బట్ నాకు చెప్పాడు, నాకు ప్రామిస్ తీసుకున్నాడు, నెక్స్ట్ టైం నేను వచ్చి నిన్ను కలుస్తాను, అప్పుడు దాకా నువ్వు వర్జిన్గానే ఉండాలని. అప్పుడు నేను అన్నాను, మమ్మీ కాడ చెప్పేయండి అయిపోయిందని అని. చాలా ఫూలిష్నెస్. అయిపోయిందని చెప్పగానే మమ్మీ సెకండ్కి రెడీ చేసేసారు. ఇతను ఫస్ట్ది పోయింది అంతే. ఓకే, అదే అంటున్నా, అలా కంటిన్యూ అయిందా? అవును, ఆ టైంలో ఇంకేమీ లేదు కదా, అది అప్పుడు బిగినింగ్ స్టేజెస్లో. ఫిలిమ్స్ రాగానే అవన్నీ తగ్గిపోయినాయి. ఫర్గెట్ మలయాళం ఫిలిమ్స్, దాని ముందు కూడా ఫిలిమ్స్ అని స్టార్ట్ చేయగానే అవన్నీ తగ్గిపోయినాయి. నా బుక్లో మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా కన్యత్వం ఎప్పుడు కోల్పోయినా కూడా నాకు తెలియదు అని ఉంది. అంటే చాలా బోల్డ్ స్టేట్మెంట్ అది అర్థమైందా? నేను అన్న అంటే నా వర్జినిటీ ఎప్పుడు లూజ్ చేశాను, ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు అన్నంత. అంటే దాని అర్థం ఏమంటే, నాకు వర్జినిటీ అంటే ఏమని తెలియదు అప్పుడు పోయిందని అర్థం కాదు. వెన్ ఐ హ్యాడ్ టు హ్యావ్ దట్, అది లేకుండా పోయింది. నాకు ఎప్పుడు కావాలో నా వర్జినిటీ, నేను ఎవరితో ఉండాలనుకున్నానో అప్పుడు లేదు. సో నేను అలా మీన్ చేశాను. ఓకే. అండ్ మీ లవ్ స్టోరీ విషయానికి వస్తే, నితీష్ కుమార్ లాస్ట్ ఓకే, అతనితో 10 years మీరు అందరితోనే 10, 7, 4 అంతే. అందరితో అంటే ఎంతమంది? ఒక ప్రాబబ్లీ 7-8 people. 7 into 10 వేసుకున్నా అంత మరీ 10 కాదు, లాస్ట్ది 10. ఒక అంతా 7, 4, 3 అలాగే. నితీష్ లాస్ట్. సో నితీష్ అన్నది చాలా కొంచెం స్ట్రాంగ్ రిలేషన్ అని విన్నాను. లేదు, అందరితోనే స్ట్రాంగ్ రిలేషన్షిప్పే. ఓకే, నాకు ఎలా చెప్పాలా అంటే, 10 years ఉన్నాను అది స్ట్రాంగ్ అని కాదు, అది సర్వైవ్ అయ్యింది 10 years. దాంట్లో మధ్యలో ఎన్నో బ్రేకప్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. తర్వాత వచ్చి జాయిన్ అయిపోతాడు, అందుకు అది లాంగ్ ఇయర్స్ అంతే. బట్ అదర్వైజ్ ఆల్సో నేను ఎవరిని లవ్ చేసినా స్ట్రాంగ్ ఇనఫ్, వాంట్ టు గెట్ మ్యారీడ్ అంతే. ఎక్కడ తేడా జరిగేది? నితీష్తో ఏం తేడా జరిగింది? ఆయన ఎక్కువ తాగుతున్నాడు. వాళ్ళ ఫాదర్ నన్ను వచ్చి తిడుతున్నాడు, నేనే పోసిచ్చేలాగా. సో నాకు కోపం వచ్చింది, వద్దు అన్నాను. వీల్ స్ప్లిట్ ఫర్ సమ్ టైమ్ బికాజ్ యూ డ్రింక్ అన్నాను. ఒక 1 month మళ్ళీ నాకు ట్రై చేశాడు, నేను ఎత్తలా.
ఫోన్ లిఫ్ట్ చేయలా. తర్వాత డిసెంబర్లో చూస్తే నాకు పెళ్ళి అయిందని ఫోటో పంపించాడు. ఓకే ఓకే. అంటే మీరు నాకు తెలిసి మీ రిలేషన్స్ మీ కంటిన్యూస్గా చూసుకుంటే మదర్ మీద కంప్లైంట్ ఉంది, సిస్టర్ మీద కంప్లైంట్ ఉంది, ఈవెన్ బ్రదర్ని కూడా కంప్లైంట్ చేశారు తను కన్నింగ్ అని. అండ్ లవ్ స్టోరీస్ కూడా అలాగే చెప్తున్నారు. సో ఎక్కడ తేడా వస్తుంది? మీరే తప్పే ఉండొచ్చుగా. నాలో తప్ప ఉండొచ్చేమో నేను అంటున్నాను. అంటే నేను అందరినీ మీరు వేలెత్తి చూపిన నా అందరినీ నేను చూపలేదు. ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో అదే కదా చెప్తున్నాను. ఈ తప్పే వాళ్ళు చేయలేదు అంటే అంత డైరింగ్గా నేను చెప్పలేను కదా. ఒక్కరు తప్పే చేయలేదండి, వాళ్ళ పేరు ఎందుకు ఎత్తాను నేను? ఓకే. నాకు వాళ్ళు చేసిన తప్పు, మీకు అది తప్పు లేకుండా ఉండొచ్చు. సో అలాగా అందరినీ నేను వేలు ఎత్తలేదు. మీ ఫ్యామిలీలో చెప్తున్నా, మీ ఫ్యామిలీలో అమ్మని అమ్మ ఇది చేశారు, అక్క ఇది చేశారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు దాకా ఎక్కడో అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఈవెన్ లవ్ స్టోరీస్లోనైనా ఎక్కడైనా ఈవెన్ లవ్ స్టోరీస్ ఎక్కడ తెలుసా ప్రాబ్లమ్స్ వచ్చేది? ఇవన్నీ కూడా కాదు. నా బ్రదర్స్ వద్దనేది, మా మమ్మీని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేయాలి అనేది, ఇక్కడ నాకు అది ఇష్టం ఉండటం లేదు. నన్ను నమ్ముకొని వచ్చేసారు కదా మమ్మీ, ఇప్పుడు ఏంటి వీళ్ళనేసి నేను సంపాదించి నీకు ఇవ్వాలా? ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, అందుకు వద్దంటున్నాను. సో ప్రాబబ్లీ నేను కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇప్పటికి నాకు పెళ్ళి అయ్యేదేమో. నేను అక్కడ నా ఫ్యామిలీని వదులుకోలేకుండా పోతున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు ఉందా మీకు పెళ్ళి చేసుకోవాలని ఆలోచన? లేదు, ఇప్పుడు అసలు లేదు. లవ్ కూడా లేదు. లేదా? అదే ఉందని చెప్పారు నాకు. లేదు. ఓకే. నితీషే లాస్ట్. ఉంది మీన్స్ ఇంకా ఉందా ఫ్యూచర్లో అని అంటున్నాను. ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా అని అంటున్నాను. పెళ్లి చేసుకునే ఐడియా లేదు, బట్ లవ్ చేయవచ్చేమో. ఓకే. పిల్లలంటే ఇష్టమా మీకు? వెరీ మచ్. ఐ లవ్ కిడ్స్. ఓకే. మరి ఎవరైనా దత్తత అయినా తీసుకోవచ్చు కదా. అది చాలా పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అండ్ నాకు ఒక భయం ఏమంటే, ఆల్రెడీ షకీలా అంటేనే ఫోన్ మూవీస్ అంటారు, అదంటారు, ఇదంటారు. సో మనం ఏదన్నా ఒక ఆడబిడ్డ ఎక్కడ దత్తు తీసుకుంటే ఈ షకీలా కూడా ఉండింది కదా, ఈ అమ్మాయి ఇప్పుడు చెడిపేసి ఉంటుంది అనుకుంటారు, మళ్ళీ ఆ పిల్ల లైఫ్ పోద్ది అని ఏది వద్దు అని అలాగున్నాను. మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు అన్న విషయం మీరు నమ్ముతారా? నమ్ముతాను. మీ డబ్బు పోయిందంటే అర్థం ఏంటి? నేను కష్టపడలేదంటారా మీరు? నేను అడుగుతాను ఆ సిద్ధాంతాన్ని. మనము సిన్సియర్గా సంపాదించిన ఏ డబ్బు ఎక్కడికి ఎవరు తీసుకుపోయినా పోదన్నది నేను నమ్ముతాను. ఓకే. ఎనీబడి అది నమ్మాల్సిందే. అది మీ విషయంలో ఏం జరిగింది మరి? నాకు అదే అర్థం కాలేదు. దెన్ వాట్ ఇస్ ప్రాబబ్సే లేదా నిజం కాదా అని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కష్టపడిన డబ్బు లాస్ట్ అవ్వదు అదే కదా. వీ విల్ నాట్ లూజ్ ద మనీ విచ్ వీ ఎర్న్. అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బా, నీతి లేకుండా కష్టపడిన డబ్బు ఎక్కడ పోదు అంటారు. ఇది ఎక్కడ పోలం, మా అక్క కాడే ఉంది. ఓకే. అందుకు హ్యాపీయే కదా. అట్లీస్ట్ మళ్ళీ ఇప్పుడు నన్ను వచ్చి అడిగితే నేను హెల్ప్ చేసే పొజిషన్లో లేను. నా లైఫ్ నేను జరుపుకోవాలంటేనే కష్టం ఉంది. ఇప్పుడు ఆమె వచ్చి అడిగే బదులు ఆమె కాడే ఉండి ఆమె శుభ్రంగా ఉంటే ఓకే, అల్హమ్దుల్లా. ఓకే ఓకే. అండ్ సూర్యారెడ్డి ఎవరు? సూర్యారెడ్డి? సురేష్ రెడ్డి. మై ఫస్ట్ లవ్. ఓకే. ఆ తెలుగు అతను? ఓకే ఓకే. ఇతను నితీష్ కుమార్? ఆడు తెలుగే. ఓ, తెలుగుకి ఎలా కుదిరింది మీకు? తెలుగు వాళ్ళు ఎలా కుదిరారు మీకు? అక్కడే ఉండేవాళ్ళే, చెన్నైలోనే. మా సూర్యరెడ్డి నా ఇంటి కిచెన్, వాడు బెడ్రూమ్ ఒకటి. చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 10-11. అండ్ దెన్ నితీష్ వి మెట్ ఇన్ ఏదో ఒక ఈవెంట్లో చూసాము. ఓకే. అండ్ సతీష్ అగైన్ ఇన్ సమ్ వన్ ఈవెంట్. అండ్ దెన్ స్వామి బోస్, చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ పాపులర్ అయిపోతారు ఇప్పుడు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? 42. అంటే ఏంటి ఫ్యూచర్ మరి? షకీలా ఫ్యూచర్ ఏంటి? అంటే ఓకే, ఇండస్ట్రీ పరంగా బిజీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, తర్వాత మళ్ళీ పాత స్టేటస్ వస్తుందని అనుకుంటున్నారా మళ్ళీ మీరు? స్టేటస్లో అల్హమ్దుల్లా ఎక్కడా తక్కువ అవ్వలేదండి. వాట్ యూ మీన్ బై స్టేటస్? ద వే ఐ లివ్డ్. ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాను. ఓకే. అండ్ ఈ ముందులాగే ఉన్నాను ఇప్పుడు కూడా. ఎస్, ఐ డోంట్ హ్యావ్ అ బ్యాంక్ బ్యాలెన్స్, అదొకటే. బట్ అదర్వైజ్ వాట్ అబౌట్ స్టేటస్? ఐ గో అవుట్ ఎనీవేర్, ఐఎమ్ రెస్పెక్టెడ్ యాజ్ ఐ వాజ్ రెస్పెక్టెడ్ ఎర్లియర్. అండ్ ఇఫ్ ఐ డోంట్ రిసీవ్ ద రెస్పెక్ట్, ఐ విల్ నెవర్ గో టు దట్ ప్లేస్. ఓకే. సో
ప్రాబబ్లీ ఫినాన్షియల్గా అలాంటి టైం, బికాజ్ ఇన్ 99, 2000 2 crores వాస్ ద బిగ్గెస్ట్ మనీ. అంత చేయలేమేమో ఇప్పుడు. ఐ డోంట్ బిలీవ్, ఐ కెనాట్ మేక్ దట్ మచ్, బట్ సఫిషియంట్ ఎనఫ్ టు లివ్ డీసెంట్ లైఫ్ ఐ కెన్ మేక్ మనీ. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా అసలు? లేదు. ఓకే, అంటే అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా ఓకే, ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఇప్పటికీ స్టిల్ లావిష్గానే స్పెండ్ చేస్తారు? లావిష్గా అని నేనేం చెప్పలేదు. ఐ లావిష్గా మీన్స్ అంటే కంఫర్టబుల్ లైఫ్. ఓకే, లావిష్గా మీన్స్ అంటే మీరు డైలీ ఖచ్చితంగా ఇంట్లో ఒక 5-6 వచ్చైనా తినాలి, తాగాలి, పడుకో, అంటే అక్కడ స్పెండ్ చేస్తారు ఎవ్రీడేనా ఆల్మోస్ట్? అవును. అది మీరే ఖర్చు చేస్తారంట? అవును. మరి అదేంటి? అదొక్కటే కదండి నా హ్యాపీనెస్. నేను ఇంకేం అడగలేదు కదా. ఐ కెనాట్ గో టు అ థియేటర్ ఎవ్రీ డే. ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్, ఐ డోంట్ లైక్ వాచింగ్ మూవీస్. ఈ లయన్ కింగ్ వచ్చింది, నేను థియేటర్కి వెళ్ళి చూశాను. అలాగా నాకు కొంచెం ఐ లైక్ పీపుల్. అంటే మేము 15 members ఇన్ ద సేమ్ హౌస్. ఇప్పుడు మీ అలోన్. సో నాకు ఈవినింగ్ 7-8 తర్వాత చాలా లోన్లీగా, ఎవరు అటు పోయినట్టు ఇటు పోయినట్టు, భయం ఏం కాదు, నాకు ఒక ఫీలింగ్స్ వచ్చేస్తుంది. ఎంతమంది ఉండేవాళ్ళు, వర్షం వస్తే డాడీ వచ్చి రేపు పొద్దున వర్షం కొట్టుకొని పోతే మనం అందరూ చచ్చిపోతామని అంతంత బిస్కెట్ బ్రాండీ ఇచ్చేవాళ్ళు. అది తాగి పనుకుంటే పొద్దున్న లేస్తే లేయండి, స్కూల్కి లేయండి అనేవాడు. అలాగ సమ్మర్ అంటే ఒక్కొక్క బియర్లు ఇస్తే పెద్ద విషయం చిన్నపిల్లలకి, అలాగ మాకు ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ మిస్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నాకని ఉండేది ఇది ఒక్కటే కదా, నేను ఇంకేం చేయలేదు కదా. నేను రోజు 5-star హోటల్స్కి వెళ్ళి రోజు క్లబ్బింగ్కి వెళ్ళటం లేదు. ఇంట్లో కూర్చొని ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, నన్ను అమ్మ అని పిలిచినవాళ్ళు, అమ్మమ్మ అని పిలిచేవాళ్ళు, వాళ్ళతో కూర్చొని అది ఇది పాత కథలు మాట్లాడుకొని డ్రింక్ తాగితే భోంచేసి పడుకుంటాను, అంతే కదా. ఓకే ఓకే. అండ్ ఓకే, ఇప్పుడంటే బాగున్నారు, హెల్తీగా ఉన్నారు, రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, అనారోగ్యం వచ్చినా కూడా హాస్పిటల్లో ఎవరు చూసుకునేది, అది అంత దాకా వెళ్ళవద్దు ఆలోచించి. నేను అంత ఆలోచిస్తే చాలా టెన్షన్ అయిపోతున్నాను. సో నేను ఇప్పుడు దువా అడిగేది ఒకటి, నాకు డబ్బులు ఉన్నా సరే, ఫ్యూచర్ ఓకే ఫైన్, ఏదో వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా సరే, నాకు ఈ హాస్పిటలైజ్డ్ లైఫ్ వద్దు. పనుకోవాలా, లేచినప్పుడు నేను వచ్చి లేపితే నేను ఉండకూడదు అంతే. బికాజ్ చూసుకునే వాళ్ళు ఎవరు, ఇంకా అనాథనైపోయాను, ఈ యూట్యూబ్లో నన్ను పెట్టి చించేది అదంతా వద్దు. పొద్దున్న లేచినప్పుడు పేపర్లో రావాలా, ఓకే షకీలా స్నోమోర్, అంతే ఖలాస్. మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగానే పోతారు. అంటే మన మంచి వాళ్ళంతా డెఫినెట్గా అలాగే పోతాం. ఓకే, ట్రాన్స్జెండర్స్ అన్నారు కదా ఇంత మీరే, ఏంటి వాళ్ళ మీద మీకు అంత ఇంట్రెస్ట్? మీరు ఈవెన్ మీ అసిస్టెంట్స్ అదే ఉన్నారు, మీరు పెంచుకున్న అమ్మాయి అలాగే ఉన్నారు, ఏంటి? నన్ను ఒక అమ్మ వచ్చి దత్తు తీసుకుంది, ట్రాన్స్జెండర్ కూతురుగా తీసుకుంది. ఎప్పుడు? 5 years అయింది. కృప అమ్మ అని. అమ్మ చనిపోయాక? మా అమ్మ చనిపోయారు, నన్ను అమ్మ చనిపోయాక తీసుకున్నా. ఇప్పుడు 5 years ముందు. ఓకే, అదే అంటున్నాను. దత్తు తీసుకున్నారు. తర్వాత నేను చాలామంది ఇలాంటి వాళ్ళని దత్తు తీసుకున్నాను. బికాజ్ నాకు వీళ్ళలో ఏమి ఇష్టం అంటే, వీళ్ళకి దెర్ ఇస్ నో రిలీజన్. ఓకే, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్, బట్ వీఆర్ ఆల్ వన్ అని వాళ్ళంతా యూనిటీగా ఉంటారు. అండ్ బయట నుంచి చూసే వాళ్ళని అర్థం కాదు. నాకు ఎలా అంటే, నన్ను బాగా చూసుకుంటారు, నో ఎక్స్పెక్టేషన్స్. మన ఇల్లుని వాళ్ళ ఇల్లులాగా వచ్చి క్లీన్ చేసుకుని అంత క్లోజ్. నేను ఎలా చెప్పడం తెలియలా. ఐ లవ్ దీస్ పీపుల్. ఇప్పుడు ఏది దత్తత తీసుకున్నారో అమ్మ మీతో వాళ్ళ దగ్గర మీరు వెళ్తుంటారా ఎట్లా? అవును, మమ్మీ అక్కడ మన ఇంటికి వస్తారు, వారానికి ఒకసారి నేను అక్కడికి వెళ్ళి స్టే చేస్తాను. అంటే దత్తత తీసుకోవడం అంటే ఏం కేర్ తీసుకుంటారు మీ విషయంలో? అన్నీ జస్ట్ లైక్ మదర్. ఓకే, నేను ఊరు వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పాలా, మరి నాకు ఏదైనా అవసరం అంటే. తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి? లేదు, ఆమె నార్మల్గా లేడీస్ని తీసుకోరు వాళ్ళు, ట్రాన్స్జెండర్ పీపుల్ని వాళ్ళు తీసుకుంటారు. బట్ నా విషయంలో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వాళ్ళ ఫంక్షన్కి. నేను పేమెంట్ ఏమి తీసుకోవాలా, ఎందుకంటే వీళ్ళు పాపం రోడ్లో కమర్షియల్ ఫంక్షన్కి వెళ్ళారా? వాళ్ళది కమర్షియల్ ఫంక్షన్కి వెళ్తే మిగతా ఆర్టిస్టులు అందరూ పేమెంట్ తీసుకుని వెళ్ళారు. నాకు పేమెంట్ అంత వద్దు అన్నాను, ఏం వద్దు నేను వచ్చిపోతానని. సో అమ్మ నన్ను అప్పుడు అడిగారు, అమ్మ నీకెంతమ్మా పేమెంట్ అంటే, పేమెంట్ అంతా లేదు అమ్మా అన్నాను.
అప్పుడు మన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసి ఏమ్మా నీకు కానీ ఏమీ లేదు, దీంట్లో కూడా పేమెంట్ తీసుకోవు అంటే, ఎలా తీసుకోనమ్మా వీళ్ళే ఇలా కష్టపడుతున్నారు కదా. అప్పుడు మమ్మీ చెప్పారు నీకు అస్సలు ఇంకా లోకం తెలియలేదు అని. ఒక ఫంక్షన్ జరిగింది, వాళ్ళ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో పెట్టి అందులో ముందు పెట్టి నా కూతురుగా చేసుకుంటున్నాను అని. ఓకే ఓకే. మన కష్ట సుఖాలు, ఒక హాస్పిటల్ అన్నీ ఆమె చూస్తుంది. అండ్ మీరు మందు పార్టీలలో కూడా అమ్మాయిల కంపెనీని ఎక్కువ కోరుకుంటారంట, అబ్బాయిల కంటే అమ్మాయిల కంపెనీలు ఎక్కువ కోరుకుంటారు. ఎందుకంటే అబ్బాయిల కంపెనీ ఎండ్ ఏం అడుగుతారో నాకు తెలుసు, అందుకు అమ్మాయిల కంపెనీ బెస్ట్.